అందరికీ నమస్తే. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు ఒక షాంపిల్ చూపిద్దాం అనుకున్నది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు డబుల్ షాంపిల్ చూపించారు ప్రభుత్వానికి. అదే హరీష్ రావును విచారణకు పిలిచి పొద్దంతా కూర్చోబెట్టుకొని అసలు దీని ద్వారా ఏదో తేల్చేసినామని చెప్పే ప్రయత్నం, లేకపోతే వీళ్ళు ఏదో తప్పు చేసిండ్రు మొత్తం అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ పొద్దంతా రచ్చ రచ్చ, అసలు ఎక్కడ యాక్టివ్గా లేని కార్యకర్తలు కూడా ఈ గవర్నమెంట్ చేసిన పనికి అందరూ ఒకసారి యాక్టివ్ అయిపోయారు. మొత్తం మార్నింగ్ నుంచి హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం మళ్ళీ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణ నుంచి బయటకు వచ్చే వరకు వందలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. నిజానికి జిల్లాల నుంచి రాలే ఇంకా జనం, అసలు ఆడికే పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయినారు. దాని తర్వాత విచారణ నడుస్తున్నాగానే కాంగ్రెస్ లీడర్లు కొన్ని కామెంట్లు చేసిండ్రు. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, మేము నెక్స్ట్ కేటీఆర్ నోటీస్ ఇస్తాం, నెక్స్ట్ కేసీఆర్ నోటీస్ ఇస్తాం. అసలు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిస్తే ఇట్లా ఉంది, కేసీఆర్ నోటీస్ ఇస్తే నాకు అనిపించింది లక్షల మంది వస్తారేమో, ఎందుకంటే జిల్లాల నుంచి రాలే, ఇప్పుడు నెక్స్ట్ జిల్లాలకు వెళ్ళి కూడా వస్తారేమో జనం అనిపించింది. 2 సంవత్సరాల నుంచి సాక్ష్యాల కోసం ఆధారాల కోసమే వెతుకుతున్నారు. ఇప్పటికి 300 మందిని విచారించారు ఈ కేసులో, కానీ ఇప్పటిదాకా ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు గవర్నమెంట్కి. ఇప్పటిదాకా ఎవరు ఫిర్యాదు చేయలేదు, అసలు ఈ కేసును ఎవరు ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వమే ఈ కేసును పుటప్ చేసింది, ప్రభుత్వమే ఈ కేసును టేకప్ చేసి ప్రభుత్వమే సిట్ వేసి ఇంకొక సిట్ వేసి విచారణ నడుతున్నది. కానీ ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, మొత్తం ఈ విచారణకు హరీష్ రావును విచారణకు పిలవడంతోన మొత్తం అసలు బీఆర్ఎస్ బలం ఏందో బయటపడ్డది. అసలు నెక్స్ట్ ప్రభుత్వం వేసే స్కెచ్లకు బీఆర్ఎస్ చేసే డబల్ స్కెచ్ ఎట్లుంటుందో నిన్న నాడు సీన్ మొత్తం చూస్తే మనకు అర్థమైంది. అన్ని విషయాలు మాట్లాడదాం పాయింట్ టు పాయింట్. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరూ కంప్లైంట్ చేయని కంప్లైంట్ లేని ఒక కేసులో 300 మంది సాక్షులను పిలిచి విచారిస్తే ఒక్క ఆధారం కూడా దొరకకపోగా ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు హరీష్ రావును పిలిచిండ్రు. హరీష్ రావును పిలిచింది 160 సిఆర్పిసి. 160 సిఆర్పిసి అనేది సాక్షిగా పిలుస్తారు, లేకపోతే నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి మాకు, ఇంతే. ఈ 2 పాయింట్లు 160 కింద ఇచ్చేది. దాని కిందనే నోటీస్ ఇచ్చిండు హరీష్ రావుకు. హరీష్ రావు చాలా సింపుల్గా ఓ ఫైల్ పట్టుకొని వెళ్ళిపోయాడు. నిజానికి హరీష్ రావు అసెంబ్లీకి వస్తేనే మొత్తం ఇంతలా కట్టలు బుక్కులు పేపర్లు పట్టుకొని వస్తాడు, విత్ ఆధారాలు పట్టుకొని వస్తాడు హరీష్ రావు. ఇక్కడ ఇంత పెద్ద మినిస్టర్లు, పొడుగు మినిస్టర్లు ఉంటేనే ఒక్క గేమ్ ఆడేసి వెళ్ళిపోతాడు అసెంబ్లీ నుంచి. అట్లాంటిది ఆ విచారణలో మధ్యాహ్నం దాకా నో ఐపీఎస్ అంట. మధ్యాహ్నం తర్వాత సజ్జనార్ వచ్చిందట, వచ్చి ఆయన విచారించిండు. అయితే ఇంకా హరీష్ రావు స్టైల్ తెలుసు కదా, ఆయన మాటకు 100 మాటలు ఉంటాయి. అయితే ఇక్కడ అసలు ఇప్పటిదాకా సాక్ష్యాలు సేకరించని, ఇప్పటిదాకా ఆధారాలు లేని కేసుల ఈ ఆధారాల కోసం నీకేమైనా సమాచారం తెలుసా చెప్పు అని పిలిచి పొద్దంతా విచారణ చేసి సాయంత్రానికి సజ్జనార్ మళ్ళీ ఒక రిప్లై ఇచ్చిండు. వాళ్ళ కొడుకు విదేశాలకు పోతున్నాడు, వాళ్ళ కొడుకు ఏదో ఫ్లైట్కి పోతున్నాడు కాబట్టి మేము వదిలేసినాం అన్నట్టుగా ఒక ట్వీట్ చేసిండు సజ్జనార్. ఆ ట్వీట్ చేసిన తర్వాత ఒకటి అనిపించింది, చాలామంది ఓపెన్గా మాట్లాడతలేరు, బట్ అనుకుంటున్నారు సజ్జనార్ గారు ఎప్పుడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఎందుకు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనే ఒక చర్చ మామూలు జనాల్లో కూడా అర్థమైపోయింది. మామూలు జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు, సజ్జనార్ ఏంది వన్ సైడ్ మాట్లాడుతున్నాడు, వన్ సైడ్ చేస్తున్నాడు. ఆయన చేసిన ట్వీటు అసలు సాక్షిగా పిలిచిన ఒక వ్యక్తికి, నీకు ఏమైనా సమాచారం ఉందేమో తెలిస్తే చెప్పు అని పిలిచిన ఒక వ్యక్తిని మేము వాళ్ళ కొడుకు ఫ్లైట్కి పోతున్నాడు కాబట్టి పంపించినామంటే అరెస్ట్ చేయాలన్న ప్లాన్ ఉన్నదా? నిన్న పోలీసు వాళ్ళు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళ ద్వారా ఒక షాంపిల్ ఎట్లుంటుందో చూద్దాం, రేపు అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అంటే ఈ ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేనప్పుడు, ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కపోయినప్పుడు ఈ కేసును వాడుకోవాలి. ఇప్పుడు హరీష్ రావుని పిలిచినాం, నెక్స్ట్ కేటీఆర్ పిలుస్తాం, నెక్స్ట్ కేసీఆర్ పిలుస్తాం అన్నట్లుగా ఒక షాంపిల్ ఇచ్చే ప్రయత్నం చేసినారు. కానీ నిన్న ఉదయం నుంచి ఏం జరిగింది రచ్చ? అసలు మొత్తం జనమంతా, తెలంగాణ జనమంతా హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసిన దాని మీద మాట్లాడలేదు జనమంతా. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కప్పెట్టుకోనికే నిన్నమొన్న ఈ స్కామ్స్ అంతా ఇరుక్కపోయింది కదా, క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం ఈ స్కామ్లో ఇరుక్కపోయి ఆ పంచాయతీలు బయటకు వచ్చినాయి కదా, దాన్ని డైవర్షన్ చేయనికే ఇదంతా చేస్తున్నాడు అన్న కోణంలో ప్రజల్లో చర్చ జరిగింది. నిజానికి బీఆర్ఎస్కి వాళ్ళకు కావాల్సిన చర్చ కూడా అదే. హరీష్ రావును పిలిస్తే పోతాడు, కేటీఆర్ని పిలిస్తే పోవచ్చు, రేపు కేసీఆర్ని పిలిస్తే రావచ్చు, 1000 మంది కార్యకర్తలు రావచ్చు, లక్షల మంది జిల్లాల నుంచి కార్యకర్తలు రావచ్చు. ఎందుకంటే నేను జిల్లాలకి రాలేదు, జస్ట్ హైదరాబాద్ వరకే అంత హడావిడి జరిగింది. పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ బయట కార్యకర్తలను అదుపు చేయడం చాలా కష్టమైంది. మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేసిండ్రు. ఎర్రోల శ్రీనివాస్ గారు, ఆయన కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు, పోలీసుల తోపులాటలా ఆయన సొమ్మశీలు పడిపోయాడు. అంటే అంత క్రౌడ్ అక్కడ వచ్చేసింది పోలీస్ స్టేషన్ దగ్గరికి.
పోలీసు వాళ్ళు వీళ్ళనే కంట్రోల్ చేయలేక అరెస్ట్ చేస్తే కేసీఆర్కి నోటీసులు ఇస్తే అప్పుడు ఎట్లుంటుంది అనే చర్చ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చర్చ జరిగింది. ఇక దీనిలో పొలిటికల్ యాంగిల్స్ చాలా ఉన్నాయి. ఒక షాంపిల్ చూసిన రేవంత్ రెడ్డి, ఆయన పోయి దావోస్లో కూర్చున్నాడు. దావోస్లో కూర్చొని స్టేట్లో ఏం జరుగుతుందో అని ఒక షాంపిల్ వేసిండు. వీళ్ళు కూడా షాంపిల్గా చాలామంది కార్యకర్తలు పొద్దున్నుంచి ఏమైంది అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు అసలు హరీష్ రావుని ఎందుకు పిలిచిండ్రు, హరీష్ రావు ఆయన చెప్పింది బయటకు వచ్చి మాట్లాడింది ఏంది, అసలు నేను హోంమంత్రిగా పనిచేసినా లేకపోతే నేను ఏమైనా ఆదేశాలు జారీ చేసినా, నా చేతిలో ఏమున్నది, లేకపోతే నేను ఎందుకు చేస్తాను, గవర్నమెంట్ ఏం తెలుసా పోలీసులు విచారణలో అయితే నువ్వే ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నువ్వే ఆదేశాలు జారీ చేసినావు, నువ్వే వాళ్ళ నెంబర్లు ఇచ్చినామని ఒక రకమైన ఆరోపణ చేస్తారు. ఒకవేళ అట్లా కాదు నాకేం సంబంధం అంటే లేదు లేదు నీ ఫోనే ట్యాప్ చేసినారని చెప్పేసి బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఏమో నువ్వే ఫోన్ ట్యాపింగ్ చేసినావు, నెక్స్ట్ నాకు తెలియదు అని అంటే లేదు లేదు నీ ఫోనే ట్యాప్ చేసినారు. అంటే వీళ్ళ దగ్గర నిర్దిష్టమైన ఆరోపణ కూడా కరెక్ట్గా లేదు. రెండు సిట్లు, ఒక సిట్ కూడా కాదు 2 సిట్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు 2 టీములు ఆల్రెడీ ఒకటి వేసిర్రు, వాళ్ళ విచారణ మొత్తం అయిపోయింది. మళ్ళీ సజ్జనార సమక్షంలో ఇంకొక సిట్ వేసిర్రు. వాళ్ళనే ఏమైనా తెలుస్తారేమో అనుకుంటే వాళ్ళు ఎంతసేపటికి పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి పెద్దోళ్ళని విచారణకు పిలిస్తే ఇదో పెద్ద కేసులా కనిపిస్తుంది అనుకుంటున్నారు తప్ప అసలు దీనిలో ఒక చిన్న ఆధారం కూడా పట్టలేకపోవడం అనేది రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది. ఇక ఇంకేం జరిగింది దీనిలో, అసలు బీఆర్ఎస్ యాక్షన్ మోడ్ ఎట్లుంటుందో నేను చూపించిండ్రు. వాళ్ళు బీఆర్ఎస్ యాక్షన్ మోడ్లోకి దిగుతే ఎట్లుంటుందో చూపించిండ్రు. ఇంత దానికే హరీష్ రావుకు నోటీస్ ఇస్తేనే ఇంతగానో ఉంది. ఇంకా వీళ్ళు ఇంకా పెద్ద స్కెచ్ చేస్తే అక్కడ నుంచి ఇంకా పెద్ద స్కెచ్ రిపీట్ అవుతుందేమో అనిపించింది. మొత్తం హరీష్ రావు పోయేటప్పుడు కూడా పేపర్స్ అన్ని పట్టుకొని పోయిండు లోపలికి. అసలు మార్నింగ్ నుంచే ఎంత హడావిడి జరిగింది. కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయిండు, హరీష్ రావుని తీసుకొని వచ్చిండు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అక్కడ 1000 మంది కార్యకర్తలు తెలంగాణ భవన్లో. అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి హరీష్ రావు పోకన ముందే చాలామంది కార్యకర్తలు ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి వరకు కార్యకర్తలు అన్నం తిన్నారో నీళ్ళు తాగినారో ఏం చేసినారో తెలియదు. కానీ పోలీస్ స్టేషన్ కానీ ఉన్నారు, ఒక్కరు కూడా పక్క జరగాలి. తెలంగాణ భవన్ కూడా అంతమంది జనం ఉన్నారు. మళ్ళీ కేటీఆర్ కూడా మొత్తం తెలంగాణ భవన్లో మొత్తం ఏం జరుగుతుంది అసలు దీన్ని మొత్తం మానిటర్ చేసుకుంటూ ఉన్నాడు. చాలామంది అంటారు కదా కేటీఆర్కి హరీష్ రావుకు పడదు, హరీష్ రావుకు కేటీఆర్కి పడదు, ఈయన ఇంకా కొంతమంది అసలు హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేయించినని ఈ మధ్యకాలంలో ఆరోపణలు చేశారు కదా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి బయటకు పోయిన వాళ్ళు. ఆరోపణలు చేసినందుకే హరీష్ రావును విచారణకు పిలిచిండ్రు. అంటే ఎవరో ఆరోపణ చేస్తే విచారణకు పిలుస్తుంది అనమాట గవర్నమెంట్, అంతే తప్ప గవర్నమెంట్ దగ్గర ఏం ఉన్నట్టు కనిపిస్తలేదు. నిన్న సాయంత్రం హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత మొత్తం తెలంగాణ భవన్కి పోయినారు. తెలంగాణ భవన్కి పోయేసరికి ఫుల్ జనం. అసలు ఎంతమంది అంటే హరీష్ రావు ఈక్కుంటా లోపలికి పోయాడు, మళ్ళీ బయటకు వస్తేప్పుడు అట్లే వచ్చాడు. తర్వాత ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి మళ్ళీ ఒకే కారులో పోయినారు. అసలు చాలామందికి మింగుడు వాళ్ళలేదు. అరే ఏంది ఇది, కేటీఆర్ హరీష్ రావు మధ్య ఇంత క్లోజ్నెస్ ఉంటే ఎట్లా, చాలామందికి ఇనో ప్యాకెట్ అవసరం పడదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇనో ప్యాకెట్లో లోడ్ అవసరం ఉంది, ఇప్పుడు చాలామంది కడుపు మండిపోయింటుందని. నిజానికి వీళ్ళిద్దరు కేసీఆర్ ఏం చెప్తే అదే వింటారు. పొలిటికల్ మెచ్యూర్డ్ ఉన్న పీపుల్ ఇద్దరు. కవిత పాలిటిక్స్ చేయగలదు కానీ పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంది అనే క్వశ్చన్ అందరిలో ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న మాటలు, ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ బీఆర్ఎస్ టార్గెట్గా ఆమె మాట్లాడుతుండడం, ఎదగాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ వదిలేసి ప్రభుత్వం మీద పడాలి. కానీ ఆమె మాట్లాడుతున్న మాటలు చాలామందికి డౌట్ తెప్పించినాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాట్లాడుతున్నారు, ఈమె బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని కదా టార్గెట్ చేయాల్సింది, బయటకు వచ్చి హరీష్ రావు మీద ఎందుకు మాట్లాడుతుందని చర్చ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామందిలో ఉంది. ఇక బీఆర్ఎస్కు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు కదా, వీళ్ళు ఇంత రచ్చ చేస్తే ఊకుంటారా, వాళ్ళు డబల్ రచ్చ వేసి మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా బీఆర్ఎస్ యాక్టివిటీ మొత్తం హీట్ ఎక్కిపోయింది. అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్టివిటీ చేయక చాలా రోజులు అయింది. పబ్లిక్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు అక్కడక్కడ ధర్నాలు లేకపోతే మీటింగ్లో చేస్తున్నారు. కానీ ఒక పొలిటికల్ ఈవెంట్ పైన లేకపోతే ఒక పొలిటికల్ ఇష్యూ పైన ఇంత ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకుంటే అది మొత్తం వీళ్ళకి రివర్స్ అవుతారు. అంతమంది జనం, అంతమంది కార్యకర్తలు వచ్చి చేయడం. అసలు ఎక్కడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఆధారాలు దొరకబట్టి విచారించాలి. ఇక్కడ ఆధారాల కోసం విచారిస్తున్నారు 2 సంవత్సరాల నుంచి, అది ప్రభుత్వ వైఫల్యం. నిజంగానే వీళ్ళ దగ్గర కనుక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకి మినిమం జ్ఞానం లేదు. హరీష్ రావును సాక్షిగా పిలిస్తే లేదు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి పొద్దు నుంచి రాత్రి దాకా టీవీల ముందు కూర్చొని మాట్లాడింది కొంతమంది, అద్దంకి దాకా ఇంకా చాలామంది మాట్లాడేసిండ్రు. అసలు ఇది అరెస్ట్, ఇంకా హరీష్ రావు రాడు. అసలు మినిమం దీనిలో ఏమీ లేదు. ఈ కేసులో ఏం కనిపిస్తలేదు. అసలు ఏం ఆధారాలు, ఒక చిన్న దొంగతనాలు జరిగితే పిన్ని సూదులు దొంగతనం జరిగినా ఏసీపీలు వచ్చి కూర్చొని, సిపిలు కూడా కూర్చొని ఈయన పలానాయన 100 పిన్ని సూదులు 1000 గుండు సూదులు దొంగిలించిండు, ఇగో వెనక నిలబెట్టినామని చూపిస్తారు. అట్లాంటిది ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు. కొన్ని పేపర్లో రాసిండ్రు, వాట్సాప్ రికార్డింగ్స్ బయటపడ్డాయని.
వాట్సాప్ రికార్డింగ్స్ బయటపడితే అసలు 160 సిఆర్పిసి కింద ఎందుకు పిలుస్తారు? సాక్షిగా ఎందుకు పిలుస్తారు? ఎందుకు నీకు ఏమైనా సమాచారం తెలిస్తే చెప్పని ఎందుకు పిలుస్తారు? ఇది దీనిలో ఉన్న క్లారిటీ. ఎనీవే ఇది గవర్నమెంట్ షాంపిల్కి ఇంకా ముందు మళ్ళా కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలన్నా, కేటీఆర్ నోటీసులు ఇవ్వాలన్నా ప్రభుత్వం చాలా ప్రిపేర్ అయ్యి, ప్రభుత్వం చాలా ప్రిపరేషన్ చేసుకొని ఉంటే తప్ప నోటీసులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.